ల్యాండ్కు సంబంధించిన పరిష్కారాలను కూడా ROR కొత్త చట్టం 2024కి తుది మెరుగులన్నీ దిద్దటం అయిపోవచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే ఒక రోల్ మోడల్ కొత్త ROR చట్టాన్ని తెలంగాణ ప్రజలకి ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక మంది మేధావుల సూచనలు సలహాల మేరకు చివరికి ప్రతిపక్ష పార్టీకి నాయకులు ఇచ్చిన సూచనలు మంచివైతే వాటిని కూడా ఈ చట్టంలో క్రోడీకరించాం. అద్భుతమైన చట్టాన్ని ROR చట్టాన్ని ఇవ్వబోతున్నాం. అదే రకంగా ధరణిని ఎన్నికల ముందు మా నాయకులు చెప్పారు, ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని పీకి బంగాళాఖాతంలో వేస్తామని. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ భూములున్న భూస్వాముల ఆస్తులు విదేశీ సంస్థలకు తాకట్టు పెడితే నెల రోజుల క్రితం ఆ తాకట్టును విడిపించి స్వదేశ సంస్థ NICకి ఇచ్చాం. పారదర్శకంగా ఏదైతే ధరణిలో అనేక అవకతవకలతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలని ఆనాటి పెద్దలై కన్ను సైగలలో మార్పులు చేసుకున్నారో వాటన్నీ పేదవాడి ఆస్తి, అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం. దానికి సంబంధించిన అప్లికేషన్లు కూడా చాలా రావటం జరిగింది. వీటన్నిటితో పాటుగా కొంత నిరుద్యోగ యువత రావటం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన గడిచిన ఈ 11 నెలలలో సుమారు 56,000 నుంచి 56,500 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో వాటి ఫలితాలు కూడా ప్రకటించి ఆ ఉద్యోగాలన్నీ కూడా చిత్తశుద్దితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేయబోతుంది. అన్ని వర్గాలకి, ముఖ్యంగా రైతన్నలకి, కొంతమంది అర్హులైన వాళ్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తొండాట ఆడేదేమీ లేదు. 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. ఇంకా 13,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక కొంతమంది రైతన్నలు కూడా వచ్చి వారి బాధ వెలబుచ్చారు. టెక్నికల్ కారణాల చేత ఇతరత్ర ఆగినవి వాటితో పాటు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళది అది కూడా కట్టిపించుకొని 2 లక్షల రూపాయల వరకు ఇంకా మిగిలిన 13,000 కోట్లు లేకపోతే 100-200 కోట్లు ఎక్కువైనా కూడా చిత్తశుద్దితో అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు మిగిలిన 13,000 కోట్లు ఈ డిసెంబర్ లోపులోనే ఇవ్వబోతున్నాం. రైతు భరోసాని కూడా తప్పకుండా, నిజంగా డబ్బులు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ దాపరికమేమీ లేదు. అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రం అని చెప్పం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేస్తున్న అప్పులుగా తీసుకునే డబ్బు కంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు అసలు ప్లస్ మిత్తి, ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ మిత్తి, మనం ఈనాడు చేసే అప్పుల కంటే సుమారు 16 నుంచి 17,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చెల్లిస్తుంది బ్యాంకులకు, ఇతరత్ర సంస్థలకు. అయినా కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా ఎక్కడా తొనకకుండా బెనకకుండా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కవ్వింపులు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ చిరునవ్వులు నవ్వుతూ తెలంగాణ ప్రజలకిచ్చిన మంచిని, తెలంగాణ ప్రజలకు చేసే మంచిని ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా నెరవేరుస్తామని మరొక్కసారి తెలియజేస్తూ, రైతన్నలకు కూడా ఒక భరోసా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పారు. ఏదైతే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరగని రీతిలో ధాన్యం రైతన్నలకు పండింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరి ముఖాలలో ఆనందము, సంతోషము ఉంటది. అది నేచురల్.
ఏ ధాన్యమైతే ఈ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో చివరి గింజ వరకు ఏ ప్రతిపక్షమో ధర్నాలు నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది. అన్న మాట ప్రకారం చివరి గింజ వరకు రైతన్నలు అమ్మే ప్రతి గింజని ధాన్యాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వము కొంటది. ఎక్కడైనా చిన్న చిన్న టెక్నికల్ కారణాల చేత ఏ జిల్లాలోనైనా ట్రాన్స్పోర్ట్ ఇతరత్ర ఇబ్బందులు ఉంటే ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి గారు మా గౌరవ మంత్రులు ఇన్ఛార్జి మంత్రులందరికీ ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా కలెక్టర్లందరినీ ఏమంటే రెగ్యులర్ ఫాలోఅప్ ఇన్ఛార్జి మంత్రులను చేస్తున్నాం. ప్రతి పాత ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఇప్పటికే డిప్యూటేట్ చేశారు. రైతన్నలకు ఒకటే భరోసా ఇస్తున్నాం, ప్రతి గింజని కొంటది. సన్న రకం ధాన్యానికి అదనంగా ఎంఎస్పీ రేటు కంటే 500 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి రైతన్నలు ఎక్కడ ఏవైతే మేము కల్లాల పోరుబాట పడుతున్నాం, మేము వరిచేల పోరుబాట పడుతున్నాం, మేము రోడ్ల మీద నిరాహార దీక్ష చేస్తున్నాం అని పచ్చకండ వేసుకొని వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని జైల్లో పెట్టింది మర్చిపోయారు. వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులని ఎంత దీనాతిదీనంగా చూశారో మర్చిపోయారు. ఇప్పుడు పచ్చ రంగు కండవ మెడలో వేసుకోవడంతోనే అన్ని కొత్త కొత్త పదాలు నేర్చుకొని పడికట్టు పదాలతో రైతుల దగ్గరికి మీ దగ్గరకు వస్తున్నారు. ఎవరు నిరాహార దీక్షలు, ఎవరు ధర్నాలు, ఏ పోరాటాలు అక్కరల రైతుకి అండగా ఉండేది ఇందిరమ్మ ప్రభుత్వం. చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొంటదని యావత్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తూ